హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, వార్ నేపథ్యంలో ఇప్పుడు ఇండియా డేంజర్ లో పడింది అని అంటున్నారు సార్. అంటే ఇరాన్ నుంచి రేడియేషన్ లీక్ అవుతుంది, ఆ రేడియేషన్ ఇటు ఇండియాలోకి వస్తుంది, ఇటు హైదరాబాద్ లో కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వార్తలు ప్రచారంలో ఉన్నాయి సార్. సో దీని నేపథ్యంలోనే ఇప్పుడు లాక్డౌన్ పెట్టే ఆలోచనలో గవర్నమెంట్ ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అసలు ఏంటి ఈ రేడియేషన్, ఎలా లీక్ అవుతుంది ఇరాన్ దగ్గర నుంచి, మరి ఇరాన్ కి ఇండియాకి ఎంత డిస్టెన్స్ ఉంది, మరి ఎంత డిస్టెన్స్ ఈ రేడియేషన్ రాగలదంటారా? సో గతంలో ఇటువంటిది ఎప్పుడన్నా జరిగిందా సార్? ఇప్పుడేనా సార్ ఎటువంటి వివరాలు? మనకు మామూలుగా చెర్నోబిల్ అని వెరీ పాపులర్, దాని మీద వండర్ఫుల్ వెబ్ సిరీస్ కూడా వచ్చింది. అంటే ఉక్రెయిన్ లో చెర్నోబిల్ లో ఉండే ఈ న్యూక్లియర్ రియాక్టర్ యాక్సిడెంట్ గా పేలినప్పుడు ఆ రేడియేషన్ అనేది దాదాపు 3000 కిలోమీటర్ల వరకు కూడా ప్రయాణించి యూరోప్ లో చాలా దేశాలకు కూడా అది ఎఫెక్ట్, జర్మనీ లాంటి దేశాలకు కూడా ఎఫెక్ట్ ఇచ్చింది. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు కొంత ఇండియాలో ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది. అదేంటంటే ఇరాన్లో కూడా ఈ న్యూక్లియర్ సైట్ల మీద ఆల్రెడీ ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది కాబట్టి అక్కడ నుంచి రేడియేషన్ రిలీజ్ అయితే ఇజ్రాయెల్కి మనకి దాదాపు 3000-3500 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. సో కాబట్టి అక్కడ నుంచి రేడియేషన్ ఇండియాకి వస్తుంది. ఇండియా కూడా రేడియేషన్తో అఫెక్ట్ అవుతుంది. సో అఫెక్ట్ అవ్వబోతుంది కాబట్టి మోడీ ఇవన్నీ తెలుసు కాబట్టి మోడీకి లాక్డౌన్ ఆలోచన కూడా ఉంది. అందుకని సీఎంలతో అంతా కూడా సమావేశం అయ్యాడు. ఎందుకంటే రేడియేషన్ కానీ ఒకసారి వస్తే మాత్రం బయట ఎవరు తిరగలేని పరిస్థితి వస్తుంది. సో అందుకనే లాక్డౌన్ వచ్చే పరిస్థితి ఉందనేది చాలామంది అంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ కూడా డేంజర్లో ఉంది. హైదరాబాద్ కూడా రేడియేషన్ వచ్చే విధంగా ఉందని తెలుగులో కూడా కొంతమంది ఫేస్బుక్లో అక్కడ ఇక్కడ డిస్కషన్ మొదలుపెట్టారు. సో అసలు ఈ నేపథ్యంలో అసలు రేడియేషన్ అంటే ఏంటి, రేడియేషను ఎలా ప్రయాణిస్తుంది, మనుషులకి ఎలా రేడియేషను అఫెక్ట్ చేస్తుంది, ఏ ఏ రకాల సమస్యలు రేడియేషన్ వల్ల వస్తాయి, ఇందులో కూడా కావాలని ఒక అణుబాంబు వేస్తే వచ్చే రేడియేషన్ ఏంటి, ఒక యాక్సిడెంట్ జరిగితే రేడియేషన్ ఏంటి, దీనికి ఎలాంటి, ఒకవేళ ఇండియాకి కానీ అది వస్తే ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి అనేది ప్రధానంగా మనం డిస్కస్ చేద్దాం. సో ఈ రేడియేషన్ అంటే ఇది ఎందుకు టాపిక్ వచ్చిందంటే, బుషహర్ అని న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఒకటి ఇరాన్లో ఉంది. దాని మీద దానికి దగ్గరలో నిన్న ఇజ్రాయెల్ అటాక్ చేసింది. ఇది రష్యా మెయింటైన్ చేస్తుంది. యాక్చువల్గా రష్యా ముందుగానే అక్కడ పనిచేస్తున్న దాదాపు 400 మంది వర్కర్స్ని తీసుకెళ్ళిపోయింది రష్యా, ఎందుకంటే ఏదన్నా ప్రమాదం జరుగుతుందని. అలాగే దీని మీద దాడి చేసినప్పుడు రష్యా కూడా ఖండించింది. ఇది చాలా ప్రమాదకరము, చాలా డేంజర్ అని కూడా రష్యా చెప్పింది. ఎందుకంటే రష్యా చెర్నోబిల్ ప్రమాదం రష్యాకి తెలుసు కాబట్టి రష్యా తీవ్రంగానే హెచ్చరించింది. సో ఇందువల్ల ఈ బుషహర్ నుంచి ఇప్పుడు రేడియేషన్ లీక్ అయితే అది ఇండియాకి వస్తుందన్న ఒక ఆందోళనలు ఇండియన్స్లో కనబడుతుంది, మీడియాలో కనబడుతుంది. సో అసలు మామూలుగా రేడియేషన్ అనేది మామూలుగా రియాక్టర్స్ ఉంటాయి. న్యూక్లియర్ రియాక్టర్స్ పేలినప్పుడు ఈ రేడియేషన్ ఐసోటోప్స్ రూపంలో బయటకు వస్తుంది. ఇది ప్లూమ్స్ అంటారు. ప్లూమ్స్ అంటే గాలిలో చిన్న చిన్న మేఘాలలాగా ఇది బయటకు వస్తుంది. ఇది వచ్చినప్పుడు దీని ప్రధానంగా ఏంటంటే విండ్ డైరెక్షన్, గాలి ఎటువైపు వీస్తుంటే అటువైపు అది గాల్లో క్యారీ అవుతుంది. సో గాల్లో క్యారీ అయ్యి అది ప్రయాణిస్తుంది. విండ్ డైరెక్షను, విండ్ వేగము, విండ్ వెదర్ కండిషన్లు, ఈ మూడు ఇంపార్టెంట్ అనమాట. ఈ ఫ్లూమ్స్ అనేది ఎలా వ్యాపిస్తుంది. మామూలుగా చెప్తున్నది ఏమంటే, నేను చాలామంది ఈ న్యూక్లియర్ ఎక్స్పర్ట్ల వీడియోలు, వాళ్ళ ఆర్టికల్స్ ఇవన్నీ చూశాను. 0 నుంచి 500 కిలోమీటర్ల వరకు చాలా సివియర్గా ఉంటుంది దీని ఎఫెక్ట్. అంటే ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ నుంచి ఒక 500 కిలోమీటర్ల వరకు అయితే సివియర్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. 500 నుంచి 1500 వరకు మీడియం మోడరేట్గా ఉంటుంది. 1500 నుంచి ఇంకా ఎంతైనా 3000 కావచ్చు, 3500 కావచ్చు, ఇండియా కావచ్చు 3000 అనుకుందాం. సో 3000 వరకు చాలా తక్కువ ఉంటుంది అనేది వాళ్ళు చెప్తున్నది. సో మామూలుగా అయితే ముందుగా దీని ఎఫెక్ట్ చెప్పుకొని తర్వాత మిగతా విషయాలకు వద్దాం. దీని ఎలా వ్యాపిస్తుంది అంటే, ఇది ఇందాక చెప్పినట్టుగా ఫ్లూమ్స్ ద్వారా వస్తుంది కదా. మెయిన్గా మనుషులకి ఎలా వస్తుందంటే, ఒకటి అది అనేక చోట్ల సెటిల్ అయిపోతుంది. వెదర్, వర్షం పడుతుంది, వర్షం పడితే చాలా డేంజర్ అనమాట. వర్షం పడితే ఎక్కడికక్కడ అది సెటిల్ అయిపోతుంది. భూమి మీద కావచ్చు, లేకపోతే బట్టల మీద, ఫుడ్ మీద, అన్ని చోట్ల సెటిల్ అయిపోతుంది. సో
ఇది మనం గాలి పీల్చడం ద్వారా గాల్లో నుంచి ఈ ఐసోటోపులు వస్తుంది. రెండోది ఆహారం, నీళ్లు. ఈ అంటే ఇన్హలేషన్ ద్వారా ఇంజెక్షన్ అంటారు. ఇంజెక్షన్ అంటే నీళ్లు తాగితే ఓపెన్గా ఉన్న వాటర్ లేక్స్ కానీ అలాగే ఓపెన్ వాటర్ తాగితే, లేకపోతే ఆహారం బయట ఫుడ్ తింటే దాని మీద సెటిల్ అయి ఉంటుంది, అది వస్తుంది. అలాగే చర్మానికి ఎక్స్టర్నల్ ఎక్స్పోజర్, బయట గాల్లో నుంచి అది చర్మానికి కూడా అంటుకుంటుంది. సో అట్లాగే మనం బట్టలకి, మనం ఇప్పుడు బయటకు వెళ్ళాము బట్టల్లో వేసుకొని బట్టల మీదకి వదిలి మళ్ళీ ఇంట్లో తీసుకొచ్చి అవి తిప్పాము, దాన్ని తాకారు, అట్లా వస్తుంది. కంటామినేషన్ రాదు, వ్యక్తి నుంచి వ్యక్తికి రాదు కానీ ఈ వస్తువుల నుంచి వస్తుందన్నమాట. ఇది వచ్చినప్పుడు ఏంటంటే బ్రెయిన్ మారో, బోన్ మారో అనేది మేజర్గా ఏంటంటే ఈ ఐసోటోపుల్ని కొలిచేది ఎలాగంటే సైవర్ట్ అని, మిల్లీ సైవర్ట్ అని అంటారు. ఎస్వి అండ్ ఎంఎస్వి. మిల్లీ సైవర్ట్ అంటే సైవర్ట్ కంటే తక్కువ, 1000 మిల్లీ సైవర్ట్ ఒక ఎస్వి, ఒక సైవర్ట్. మామూలుగా ఒక సైవర్ట్ అంటే మిల్లీ సైవర్ట్ తాగితే పెద్దగా ఎఫెక్ట్ కాదు. ఒక సైవర్ట్ తాగితే కొద్దిగా 0 నుంచి 1 అయితే నాట్ బ్యాడ్, పెద్దగా ఎఫెక్ట్ అవ్వదు. కానీ 10 ఎంఎస్వి వరకు కానీ వెళ్తే, 10 ఎస్వి వరకు కానీ వెళ్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదం, లైఫ్ డేంజర్ వచ్చే ప్రమాదం ఉంది. 8 నుంచి 10 ఎస్వి కానీ వస్తే, 8 ఎంఎస్వి వస్తే, 8 నుంచి 10 మిల్లీ సైవర్ట్ వస్తే కూడా క్యాన్సర్ వరకు వస్తుంది. అంటే దీని ప్రధానంగా ఇది కణాలని, సెల్స్ని ధ్వంసం చేస్తుంది, డిఎన్ఏని బ్రేక్ చేసేస్తుంది. దానివల్ల ప్రధానంగా మనకేంటంటే లుకేమియా కావచ్చు, లేకపోతే థైరాయిడ్ క్యాన్సర్, ఇవి ఎక్కువగా వస్తాయన్నమాట. సో అందుకని మామూలుగా కూడా మనకి సన్లైట్లో రేడియేషన్ ఉంటుంది, ఎక్స్రేలు తీసుకుంటే రేడియేషన్ ఉంటుంది, సిటీ స్కాన్లలో కూడా రేడియేషన్ ఉంటుంది. మనం ఆల్రెడీ మధ్యాహ్నం ఎండలోకి వెళ్తే కూడా రేడియేషన్ ఉంటుంది. కానీ నేను చెప్పిన ఈ ఎస్వి ఉంది కదా, ఈ ఎస్వి 10 కానీ వస్తే మాత్రం ప్రాణాలు ప్రమాదకరంలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అయితే ఎవరైనా అణుబాంబు వేస్తే చాలా వేగంగా విస్తరించిపోతుంది, కానీ యాక్సిడెంట్ అయినప్పుడు స్లోగా వస్తుంది. కాబట్టి యాక్సిడెంట్ అయినప్పుడు జరిగే ప్రమాదం తక్కువగా ఉంటుంది. సో దీని మీద ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, దీన్ని అక్యూట్ రేడియేషన్ సిండ్రోమ్ అని పిలుస్తారు. ఇది వచ్చినప్పుడు ఏంటంటే మనకి వాంతులు వస్తాయి మనకు కానీ తగిలినప్పుడు, అలాగే తలనొప్పి వస్తుంది, అల్సటా వస్తుంది, ర్యాషెస్, బాడీ స్కిన్ మీద ర్యాషెస్ వస్తాయి, డైజెస్టివ్ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది, తర్వాత బోన్ మారో వస్తుంది. అంటే మన మన కాపాడే సెల్స్, బ్లడ్ సెల్స్ ఉంటాయో అవన్నీ ఇమ్యూనిటీ దెబ్బతినిపోతుంది. అట్లాగే హెయిర్ రాలిపోతుంది, స్కిన్ ర్యాషెస్ వచ్చి రద్దులు అవి వస్తాయి, బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, ఆర్గాన్ ఫెయిల్యూర్స్ అయ్యి డెత్ జరుగుతుంది. బేసిక్గా క్యాన్సర్ ఎక్కువ వచ్చే సెల్స్ డిస్టర్బ్ అవుతాయి కాబట్టి క్యాన్సర్ ఎక్కువ వస్తుంది. అందుకని ఇది వచ్చినప్పుడు ఏం చేయాలంటే, వీలైనంత వరకు ఇళ్లల్లో ఉండాలి, ఇళ్లల్లో బయట గాలి రాకుండా చూసుకోవాలి. అంటే కిటికీలు మూసేయడం, ఏదన్నా తలుపుల కింద ఉంటే దానికి గుడ్డలు పెట్టేయడం, అంటే బయటకు గాలి ఇంట్లోకి రాకుండా మనం ఒక రకంగా బంధించేసుకోవాలి. అట్లాగే ఎయిర్ కండిషన్ అవన్నీ క్లోజ్ చేసేయడం, ఇది చాలా ఇంపార్టెంట్. రెండవది, ఒకవేళ బయట ఉంటే ఇమీడియట్గా ఇళ్లల్లో కూర్చేయాలి, బట్టలని ఇప్పి ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో పార్సల్ చేసేయాలి లేదా కాల్చేయాలి. తర్వాత నీరు కానీ ఫుడ్ కానీ బయట తీసుకోకూడదు, ప్యాక్డ్ వాటర్ తాగొచ్చు, కానీ దాని మీద కూడా వాటర్ బాటిల్ మీద కూడా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే పొటాషియం అయోడైడ్ తీసుకోమంటారు, కేఏ అంటారు, ఇది ట్యాబ్లెట్ రూపంలో ఉంటుంది, థైరాయిడ్ క్యాన్సర్ రాకుండా ఆపుతుంది అనమాట. అయితే డాక్టర్ల సలహా తీసుకోవాలి. సో ఇవన్నీ వస్తే మన ఎట్లాగైతే కరోనా వచ్చినప్పుడు గవర్నమెంట్ మనల్ని అలర్ట్ చేసిందో, ఇది వస్తే కూడా అలర్ట్ చేస్తుంది. కాకపోతే ఇప్పుడు ఒకవేళ ఇండియాలోకి వస్తే చాలామంది అన్నట్టు హైదరాబాద్కి ఎఫెక్ట్ అవుతుందా, బెంగళూరు, చెన్నై, సౌత్ ఇండియాకి వస్తుందా, ఎలా వస్తుంది అన్నప్పుడు ఈ బుషైర్ గల్ఫ్, పర్షియన్ గల్ఫ్ దగ్గర ఉంది కాబట్టి ముఖ్యంగా గుజరాత్ కోస్టల్ ఏరియాకు ఫస్ట్ ఎఫెక్ట్ అవుతుంది, అది దగ్గరగా ఉంది. రెండోది లక్షద్వీప్కి దగ్గరగా ఉంది. మూడోది మహారాష్ట్ర కోస్టల్ ఏరియాకు దగ్గరగా ఉంది. అంత తప్ప ఇది సౌత్ ఇండియాకు, హైదరాబాదు, తెలంగాణ, ఆంధ్రాకి దగ్గరగా లేదు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. రెండోది గాలులు
వెస్ట్ ఏషియా నుంచి ఇండియాకి ఈ సీజన్లో గాలులు ఇట్లా తోలవని చెప్తున్నారు. కాబట్టి గాలులు తోలనప్పుడు అక్కడ నుంచి మనకి రావడం కూడా నీటి ద్వారా కూడా వస్తుంది, కానీ అది సెటిల్ అయిపోతుంది నీటిలో. కాబట్టి గాలి ద్వారా వ్యాపించడం అనేది ఇండియాకి జరగదు. కాబట్టి ఇండియన్స్ భయపడాల్సిన అవసరం లేదనేదే ఎక్కువ మంది చెప్తున్నారు. నేను అలాగే చాట్ జిపిటి, గ్రోకు ఇలాంటి 4-5 ఏఐ ప్లాట్ఫామ్స్ కూడా అడిగాను. అందరూ కూడా వాళ్ళు కూడా సోర్సెస్ నుంచి చెప్పింది ఏంటంటే ఇండియాకి పెద్ద ప్రమాదం లేదు, వచ్చినా కూడా అది ఆల్రెడీ డైల్యూటెడ్ అయిపోతుంది. కాబట్టి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు, ప్యానిక్ ఫియర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ అణుబాంబు వేస్తే చెప్పలేము, అణుబాంబు పెద్ద ఎత్తున వేస్తే దాని ప్రభావం ఇండియా మీద కూడా ఖచ్చితంగా పడవచ్చు. కానీ యాక్సిడెంటల్గా రియాక్టర్లు ప్రాబ్లం అయ్యి ఆ యాక్సిడెంటల్ లీక్ రేడియో ధార్మికత బయటకు వస్తే అప్పుడు మాత్రం ఇండియాకి అంత ప్రమాదం లేదు. పెద్ద ప్రమాదం ఉండేది కువైట్, బహ్రెయిన్, ఖతారు. ఈ మూడిటికి చాలా పెద్ద ప్రమాదం అని చెప్తున్నారు. ఇవి దగ్గరగా ఉంటాయి, గాలి కూడా అటువైపే వీస్తుంది. కాబట్టి ఈ 3 దేశాలకి మాత్రం చాలా ప్రమాదం, మిగతా గల్ఫ్ దేశాలకు కూడా చాలా ప్రమాదం. అంటే ఇరాన్ పక్కనున్న గాలి ఎటువైపు వీస్తాయో ఆ దేశాలు, అంటే 500 కిలోమీటర్ల రేడియస్లో ఉండే దేశాలకి ఎక్కువ ప్రమాదం. కానీ ఇండియాకో హైదరాబాద్కో పెద్ద ప్రమాదం లేదు, భయపడాల్సిన అవసరం లేదు అనేది ఎక్స్పర్ట్లు కానీ ఈ ఏఐ ప్లాట్ఫామ్స్ కానీ చెప్తున్నమాట. ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. యుద్ధం ఏదో మనకు సంబంధం లేదనేది బిగినింగ్లో ఉండింది, ఏదో మనం దాన్ని ఏమంటారు వీడియో గేమ్ లాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇవాళ మనకు కూడా తగిలిపోయింది, కిచెన్లోకి వచ్చేసింది. కాబట్టి అర్థమైపోయింది. కానీ మనం చేసేది ఏం లేదు ఇండివిజువల్స్. కాకపోతే జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఏదన్నా అయినప్పుడు మాత్రం ఇండోర్స్లో ఉండాలి. బయటికి పరిగెత్తి బయట తిరిగితే మాత్రం ఖచ్చితంగా అది ఎఫెక్ట్ అయితే మాత్రం క్యాన్సర్ వరకు వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఎక్స్పర్ట్లు చెప్తున్న మాట అయితే అంత మనకి 3000 కిలోమీటర్లు ట్రావెల్ అయ్యే లోపల అది డైల్యూట్ అయిపోతుంది. ఒకవేళ వచ్చినా చాలా చాలా మైల్డ్ ఉంటుంది. కాబట్టి భయపడాల్సిన లేదు, ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆ స్థాయిలో ఏమన్నా వస్తే ఖచ్చితంగా లాక్డౌన్ ముందే విధిస్తారు. ఓకే, అంతవరకు చెప్పొచ్చు. థ్యాంక్ యూ.